India, welcome to Multiplex. తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. థియేటర్ల రకాన్ని బట్టి ధరలను ప్రభుత్వం సవరించింది. సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా 25% సీట్లను నాన్ ప్రీమియంగా ఉంచాలని స్పష్టం చేసింది. ధరల పెంపు ఎగ్జిబిటర్లకు మేలు చేస్తుందా, ప్రేక్షకులను దూరం చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధరలు 30 నుంచి 70 వరకు, ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 వరకు నిర్ణయించారు. మల్టీప్లెక్స్, లగ్జరీ, రిక్లైనర్లకు గరిష్టంగా 300 వరకు వసూలు చేసుకోవచ్చు. ఆధునిక సౌకర్యాలున్న సింగిల్ స్క్రీన్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తించి మల్టీప్లెక్స్ ధరలకు అనుమతించారు. ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో నిర్వహణ ఖర్చుల కింద అదనపు మొత్తాన్ని వసూలు చేయవచ్చు. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ప్రేక్షకులు అధిక ధరలను ఎలా స్వీకరిస్తారు అన్నదే కీలకంగా మారింది. రాబోయే 6 నెలల ఆదాయ వ్యయాలను బట్టి ఎగ్జిబిటర్లకు ఈ నిర్ణయం లాభమా, నష్టమా అనేది స్పష్టమవుతుంది. ఆధునిక డేటింగ్ సంస్కృతిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బాడీ కౌంట్స్, ఘోస్టింగ్, బెంచింగ్ వంటి పదాలు సంబంధాల విలువను తగ్గిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య పోకడలు భారతీయ కుటుంబ విలువలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. సంబంధాల్లో స్పష్టత, బాధ్యత, పరస్పర గౌరవం అవసరమని ఆమె సూచించారు. డేటింగ్ యాప్ విస్తరించడంతో సంబంధాలు త్వరగా ఏర్పడి అంతే వేగంగా ముగుస్తున్నాయని కంగనా పేర్కొన్నారు. భాగస్వామిని సంఖ్యగా చూడటం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సంబంధం నుంచి తప్పుకోవడం సరికాదన్నారు. గోస్టింగ్ వల్ల అవతలి వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పారు. బాడీ కౌంట్స్ వంటి పదాలు మనుషులను వస్తువులుగా చూసే ధోరణిని పెంచుతున్నాయని విమర్శించారు. భావోద్వేగాల కంటే తాత్కాలిక ఆకర్షణలకు ప్రాధాన్యం పెరగడం వల్ల దీర్ఘకాలిక అనుబంధాలు బలహీనపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కంగనా వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తున్నారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ప్రేమ, విశ్వాసం, గౌరవం వంటి విలువలను కాపాడుకోవాలని ఆమె సూచించారు. రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన పాత బకాయిల వివాదం సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. 9 ఏళ్ల క్రితం నాటి చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయన్న ఆరోపణలతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ కంపెనీ షూటింగ్ ను నిలిపివేసింది. సమస్యను పరిష్కరించేందుకు వర్మ ముందుకు రావడంతో చిత్రీకరణకు మార్గం సుగమమైంది. సాంకేతిక నిపుణులకు చెల్లించాల్సిన దాదాపు 1.11 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని FWICE తెలిపింది. బకాయిలు చెల్లించే వరకు షూటింగ్ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వబోవని స్పష్టం చేసింది. దీంతో సెట్స్ పై చిత్రీకరణ కొంతసేపు నిలిచిపోయింది. రామ్ గోపాల్ వర్మ బకాయిలను క్లియర్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఫెడరేషన్, వర్మ మధ్య వివాదం సద్దుమణిగింది. కార్మికులు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు సకాలంలో అందడం ముఖ్యమని స్పష్టం చేసింది. పాత చెల్లింపుల కారణంగా భవిష్యత్ చిత్రీకరణలకు ఇబ్బందులు రాకుండా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. షూటింగ్ పునఃప్రారంభం కావడంతో పోలీస్ కంపెనీ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. బొమ్మరిల్లు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సంగీతం వెనుక ఆసక్తికరమైన కథను దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. దర్శకుడు భాస్కర్ కథ చెప్పే సమయంలోనే ఓ సిగ్నేచర్ మ్యూజిక్ ఆలోచన వచ్చిందని చెప్పారు. అయితే అప్పటికి ఆ ట్యూన్ ఎలా ఉంటుందో తనకే తెలియదని వెల్లడించారు. తర్వాత ఆ ఆలోచనే ప్రేక్షకులను ఆకట్టుకున్న మ్యూజిక్ గా మారింది. హీరో, హీరోయిన్ తలలు గుద్దుకుంటే కొమ్ములు వచ్చే సన్నివేశానికి ప్రత్యేక సంగీతం ఉండాలని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారట. అదే ట్యూన్ ను మరో 2-3 సన్నివేశాల్లో ఉపయోగించి పాటను కూడా దానితో ప్రారంభించాలని సూచించారు. అసలు ట్యూన్ తర్వాత పుట్టిందని చెప్పారు. దర్శకుడు భాస్కర్ ఆలోచనలకు తన సంగీత అనుభూతి కలవడంతో ఆ సిగ్నేచర్ మ్యూజిక్ రూపొందింది. సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమా పాటలు అప్పట్లో విశేషమైన ఆదరణ పొందాయి. మ్యూజిక్ సృజనాత్మకత ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిన ఆ ట్యూన్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమాల విస్తరణతో టాలీవుడ్ అగ్ర హీరోల ప్రణాళికలు మారిపోయాయి. స్థానిక మార్కెట్తో పాటు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలు, దర్శకులు విడుదల వ్యూహాలను ఎంచుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్ తమ తదుపరి చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వారి లైనప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉండగా కల్కి 2, సలార్ 2 వంటి సీక్వెల్స్ పై కూడా దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ రాకా తర్వాత లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్, సంజయ్ లీలా బన్సాలి వంటి దర్శకులతో పనిచేసే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. NTR డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథలు, భారీ నిర్మాణ విలువలు, పేరున్న దర్శకుల కలయికతో ఈ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. లైనప్ బాక్సాఫీస్ రికార్డులపై ప్రభావం చూపనుంది.